సి ట్రైలర్ చాలా బాగుందండి. టీజర్ తర్వాత ఇంకా ఏం డెలివరీ చేయగలరు అనుకున్నారు, కానీ అంతకంటే ఎక్కువే డెలివరీ చేశారు. థ్యాంక్ యూ సార్. లుక్స్ లైక్ వెరీ ప్రామిసింగ్ ఫిలిం. ఒకటి హనుమాన్ నుంచి ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎస్పెషల్లీ ఫర్ హనుమాన్, చాలామంది సినిమా ఆబ్వియస్లీ చాలామంది టీం వర్క్ హార్డ్ వర్క్ చేస్తారు, బట్ తేజ చాలా కష్టపడి సెట్ చేసుకుని ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయించుకుని అన్నీ కలిసి వచ్చి అన్నీ చేసుకున్న సినిమా. బట్ చాలా ఒక సెక్షన్ ఏంటంటే రిపీటెడ్గా ఆ క్రెడిట్ తేజకి ఇవ్వకూడదని, తేజ దగ్గర నుంచి లాక్కోవాలని చెప్పి ఒక సెక్షన్ చాలా ట్రై చేశారు హనుమాన్కి. బట్ తర్వాత ఏమైందో ఇట్స్ హిస్టరీ. ఇప్పుడు మిరాయికి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? సార్ ఇది నా ఒక్కడికే కాదండి, కొత్తగా ఎనీ ఇండస్ట్రీ, ఏ ఇండస్ట్రీలోకి ఎవరు కొత్తగా వచ్చినా, ఎవరు కొంచెం అంబిషియస్ అటెంప్ట్ చేస్తున్నా అందరికీ ఉండే ఒక ప్రాబ్లమే. ఫస్ట్ ఏమో మనం అసలు డౌట్లు అనేది ఇంట్లోనే స్టార్ట్ అవుతాయి సార్. అదేమీ కొత్త కాదు. నేను మళ్ళీ పెద్ద అయ్యాక సినిమాల్లోకి వెళ్తాను, హీరో అవుతానంటే నా ఫ్రెండ్స్ ఇంట్లో నుంచి స్టార్ట్ అవుద్ది. ఆ తర్వాత చుట్టుపక్కల నేను వర్క్ చేద్దాం అనుకున్న వాళ్ళ దగ్గర స్టార్ట్ అవుద్ది. చెయ్యాలి కదా, అవ్వాలి కదా. ఒకవేళ చేసి అయ్యింది అనుకోండి, అది హిట్ అవ్వాలి కదా అంటారు. ఒకవేళ అది కూడా అయ్యింది అనుకోండి, ఇది కాదులే ఇంకోటి చేయాలి నువ్వు అంటారు. సో ఇది ఒక నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అండి. నేను చేసేది ఇక్కడ అలా మాట్లాడే వాళ్ళకు, అలా ఆలోచించే వాళ్ళకు ప్రూవ్ చేయడం కోసం కాదు. చాలా క్లియర్గా ఆడియన్స్ మెప్పు పొందటానికి మించిన ప్రూవింగ్ ఇంకేం లేదు. అది నాకు కుదిరిందని నేను అనుకుంటున్నా, ఆ ఆశీస్సులు నాకు ఉన్నాయని అనుకుంటున్నా. అది ఇక్కడ కనిపిస్తాను కూడా విజువల్గా అందరి ముందు. అండ్ ఇంకెవరికైనా ఆడియన్స్ కాకుండా నేను ఎవరికైనా ఆన్సరబుల్ ఉన్నానంటే అది నా ప్రొడ్యూసర్స్కి. నా ప్రొడ్యూసర్స్ అందరూ ఎంత హ్యాపీగా ఉన్నారో మా సినిమాలతో మీకు తెలిసిందే. అండ్ ఇంకేమైనా ఈ విషయంలో చెప్పాలంటే విశ్వ గారు చెప్పాలి. అండ్ ఇంకొక క్వశ్చన్ అండి,